నిజమైన విజయం కత్తితో కాదు, క్షమతో వస్తుంది. శత్రుత్వం శాశ్వతం కాదు, మంచితనం మనుషుల్ని కలుపుతుంది అని తెలియచెప్పే సింహాసన ద్వాత్రింశకులు అని 10వ కథ శత్రువుపై కరుణ గురించి ఈరోజు చెప్పుకుందాం. భోజరాజు 10వ రోజు కూడా విక్రమాదిత్యుని సింహాసనం అధిరోహించేందుకు ముందుకు వచ్చాడు. అతను 10వ మెట్టుపై కాలు పెట్టబోతుండగా ఆ మెట్టుపై ఉన్న కమలిని అనే శాలభంజిక సజీవమై ఇలా అంది, ఓ భోజరాజా, ఆగు. శత్రువుపై కూడా కరుణ చూపగలిగే గొప్ప మనస్సు నీలో ఉందా? విక్రమాదిత్యుడు అలాంటి మహోన్నత గుణం కలవాడు. ముందుగా ఆ కథను చెప్తాను విను అని కథ చెప్పడం ప్రారంభించింది. ఉజ్జయిని రాజ్యంలో ఒకసారి సరిహద్దు ప్రాంతాల్లో కలహాలు మొదలయ్యాయి. పక్క రాజ్యానికి చెందిన రాజు దుర్జయసేనుడు విక్రమాదిత్యునిపై అసూయతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. విక్రమాదిత్యుని ఓడించి అతని కీర్తిని నేనే పొందాలి అని అహంకారంగా ప్రకటించాడు. కొన్ని రోజుల తరువాత యుద్ధం ప్రారంభమయ్యింది. విక్రమాదిత్యుని సైన్యం ధైర్యంగా పోరాడింది. చివరకు దుర్జయసేనుడు సైన్యం ఓడిపోయింది. అతను తన దగ్గర మిగిలిన కొద్దిమంది సైనికులతో అడవిలోకి పారిపోయాడు. అప్పుడు విక్రమాదిత్యుని ప్రధానమంత్రి, మహారాజా, ఇదే సరి అయిన సమయం. శత్రురాజును పట్టుకొని శిక్షిస్తే భవిష్యత్తులో మళ్ళీ ప్రమాదం ఉండదు అన్నాడు. కానీ విక్రమాదిత్యుడు ఓడిపోయిన శత్రువు ఇప్పటికే బాధలో ఉన్నాడు. ఆ సమయంలో ప్రతీకారం చూపడం భావ్యం కాదు అన్నాడు. రాజ్యసభలోని వారందరూ విక్రమాదిత్యుని సమాధానానికి ఆశ్చర్యపోయారు. కొన్ని రోజుల తర్వాత ఒక రాత్రి రాజభవనం వద్దకు ఒక వృద్ధ స్త్రీ ఏడుస్తూ వచ్చింది. మహారాజా, నా కొడుకు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. అడవిలో ఉన్నాడు. దయచేసి వైద్య సహాయం చెయ్యండి అంది. విక్రమాదిత్యుడు వెంటనే ఆ వృద్ధ స్త్రీతో పాటు రాజవైద్యుణ్ణి ఆమె కొడుక్కి వైద్యం చేయమని అడవికి పంపించాడు. రాజవైద్యుడు తిరిగి వచ్చాక విక్రమాదిత్యునితో, మహారాజా, ఆ యువకుడు సాధారణ వ్యక్తి కాదు, అతడే శత్రురాజు దుర్జయసేనుడు అన్నాడు. సభలోని వారందరూ కోపంతో ఊగిపోయారు. మహారాజా, ఇది మోసం, వెంటనే అతన్ని బంధించాలి అని అన్నారు. కానీ విక్రమాదిత్యుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, రోగంతో బాధపడుతున్న వ్యక్తిని శత్రువుగా చూడటం ధర్మం కాదు. ముందుగా అతడు ప్రాణాలతో బయటపడాలి అని చెప్పి వైద్య సేవలు కొనసాగించమని ఆజ్ఞాపించాడు. కొన్ని రోజుల తర్వాత దుర్జయసేనుడు కోలుకున్నాడు. తాను శత్రురాజు అయినప్పటికీ విక్రమాదిత్యుడు తన ప్రాణం కాపాడాడని తెలుసుకుని అతని మనస్సు మారిపోయింది. అతడు రాజ్యసభకు వచ్చి తల వంచి ఇలా అన్నాడు, మహారాజా, నేను మీపై ద్వేషంతో యుద్ధం చేశాను, కానీ మీరు నాపై కరుణ చూపించారు. నిజమైన విజయం కత్తితో కాదు, క్షమతో వస్తుందని ఇప్పుడు తెలిసింది అని చెప్పి తన ఖడ్గాన్ని విక్రమాదిత్యుని పాదాల వద్ద ఉంచాడు. విక్రమాదిత్యుడు అతనిని లేపి ఆలింగనం చేసుకుని, శత్రుత్వం శాశ్వతం కాదు, మంచితనం మనుషులను కలుపుతుంది అన్నాడు. ఆ రోజు నుండి 2 రాజ్యాల మధ్య శాంతి నెలకొంది. కథ చెప్పడం ముగించిన శాలభంజిక, ఓ భోజరాజా, విక్రమాదిత్యుడు శత్రువుపై కూడా కరుణ చూపగలిగాడు. అలాంటి విశాల హృదయం నీలో ఉంటేనే ఈ సింహాసనం అధిరోహించు అంది. అది విన్న భోజరాజు వినయంతో తల వంచి,
ఆ రోజు కూడా సింహాసనం ఎక్కకుండా వెనుదిరిగాడు.